దయామయుడు కరుణామయుడు యేసుక్రీస్తు అని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పేర్కొన్నారు. నంద్యాలలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రభుత్వం తరపున మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ 2025 హైటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి ఘనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోమ్ సామ్రాజ్యంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడని అన్నారు. కరుణామయుడుగా క్రైస్తవులకు ఆరాధనలు అందిస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు డిసెంబర్ 24, 25 తేదీలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారన్నారు. క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఉండడం, అలాగే లవ్, మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం, మన హ్యాపీనెస్ సారోస్ ఏమన్నా ఉన్నా అవన్నీ షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ మన రెవరెండ్ వారు రత్నరాజు గారు చాలా చక్కని సందేశాలు ఇచ్చారు. దేవునికి మనకి మధ్యన ఒక చిన్న తెర ఉంది, అది మనము ఒక కుటుంబం యొక్క ఒక స్టోరీ కూడా చెప్పారు. అంటే కుటుంబంలో ఉన్న ఒక నలుగురికి మధ్యన విభేదాలు ఉన్నప్పుడు, మనమే కలిసిమెలిసి ఉండలేకపోతున్నప్పుడు ఇంకా సమాజం ఎటు దారి తీస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించేయాలి. దానికి భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నారు, ముందున్న వాళ్ళలో ఉన్నారు, మనలో ఉన్నారు. సమాధానం పంచుకోవడం అంటే మనల్ని మనం సమాధానం పంచుకోవడం, ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడడం, ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని చూడడం, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం. అంటే ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అలా ఇక్కడ చాలా మంది బైబిల్లో కూడా చక్కని వాక్యాలు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చే వాక్యాలు చెప్పారు. వారందరికీ కూడా నేను పేరు పేరున జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ చక్కని నృత్య ప్రదర్శన చేశారు. మొదటి ప్రదర్శనలో భగవంతుడు లోకాలను ఏలే భగవంతుడు పుడతాడు అని, రెండోది చాలా చక్కగా